10 కాలేజ్. అబ్బా! జేబీఐటీ నేను బీటెక్ హుహు. చదివిన కాలేజ్ పేరు. సో, హ్మ్. జేబీఐటీ ఈస్ ఎ టాప్ 10 కాలేజ్ దట్ టైమ్. అండ్ హుహు. లక్కీగా నాకెందుకొచ్చిందంటే గ్రూప్ కూడా నేను ఎలక్ట్రికల్ తీసుకున్నాను. హ్మ్. హ్మ్. అండ్ ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే అప్పటికి సాఫ్ట్‌వేర్ ఉంది. హ్మ్. సాఫ్ట్‌వేర్ వాస్ హ్మ్. ద బూమ్. మనకి సాఫ్ట్‌వేర్ అంటే జీరో నిల్ నాలెడ్జ్. పర్టిక్యులర్ నాకైతే నిల్ నాలెడ్జ్. ఓకే. ఎందుకంటే మీకు ఫస్ట్ ఎంసెట్ ఆఫ్ ఆల్ అంటేనే మనం తెలీదు. ఇంక విలేజ్ సాఫ్ట్‌వేర్ దాటి ఎంసెట్‌నే తెలీదు. విలేజ్ నుంచి ఆ! దాటి మనకు కంప్యూటర్ అంటే తెలీదు. లిటరల్‌గా ఆ! మన 10థ్ క్లాస్‌లో గా దాన్నేమో గణన శాస్త్రం. దట్ ఈస్ ద ఆ! కంప్యూటర్ లాంగ్వేజ్. గణన శాస్త్రం ఉండేవాళ్ళు. ఆ! సో, ఆ! అప్పటిదాకా మన కంప్యూటర్ నా లైఫ్‌లో చూడలేదసలు. ఐ ఆ! డెంట్ సీ మై కంప్యూటర్. ఇంతవరకు ఆ! చూడలేదు అప్పటి వరకు. హ్మ్. సో, ఇంక నేను ఫస్ట్ టైము ఎప్పుడైతే కాలేజ్‌లో అడ్మిషన్ తీసి కాలేజ్‌కెళ్ళానో ర్యాగింగ్ అవన్నీ పక్కన పెడితే ఇది ఫస్ట్ ఆఫ్ ఏబీఐటీ అంటే ఆల్ హైదరాబాద్. ఎగ్జాక్ట్‌లీ. జేబీఐటీ అంటే హైదరాబాద్ చిలుకూరు పక్కనే ఉంటది. నియర్ టు హ్మ్. 1 కిలోమీటర్ అది. హ్మ్. అప్పట్లో టాప్ కాలేజీ అండ్ టాప్ 10 అంటే ఏంటి? సిటీ స్టూడెంట్స్ చాలా మందుంటారు. పాష్ ఆబ్వియస్లీ. పాష్. ఆ! ఫుల్లు. హ్మ్. ఆబ్వియస్లీ సిటీలో అంతా లోకల్ అమీర్‌పేట్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అంత పాష్ కాలేజ్ ఉంటది. ఔట్ హ్మ్. ఆఫ్ 60 స్టూడెంట్స్‌లో నాన్ లోకల్ నుంచి 20 వస్తే మిగతా 40 స్టూడెంట్స్ ఉంటారు. ఇక హ్మ్. వాళ్ళ వే ఆఫ్ కల్చర్ తెలుసు కదా! అప్పట్లోనే హ్మ్. కార్లు, వాళ్ళ హ్మ్. వే ఆఫ్ హ్మ్. స్టైలు, వాళ్ళ ఇంగ్లీష్ మీడియము. నేను హ్మ్. అప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరవాయ నుంచి సూర్యాపేట రావడమే డ్రాస్టిక్ చేంజ్ నా లైఫ్‌లో. అదే నేను అనేబుల్ టు టాలరేట్. ఆ! అక్కడ కొంచెం ఓకేరా 2 ఇయర్స్ బయట పడ్డాను అని ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్‌కి రాగానే అయోమయం, గందరగోళం. ఓకే. పాష్ హ్మ్. కాలేజీ, నో దెర్ ఇస్ ఇంగ్లీషు. తెలుగు ఎవడు మాట్లాడట్లేదు. తెలుగు ఆ! మాట్లాడతారా? మాట్లాడరా అసలు? తెలుగు మాట్లాడట్లేదు. ఇక ఐ వాంట్ టు షేర్ వన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇప్పటికి నేను తలుచుకుంటే ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. బికాజ్ హ్మ్. ఎందుకంటే ల్యాబ్‌లో తీసుకెళ్లారు. సీఎస్‌సి ల్యాబ్ ఉంటుంది గదా! హ్మ్. ల్యాబ్‌లో తీసుకెళ్ళి కంప్యూటర్ ఆన్ చేయండి అని చెప్పారు. అందరికి హ్మ్. కంప్యూటర్‌లున్నాయి. హుహు. నేను మా పక్కనోడిని చూసి అన్న ఇది ఎట్లా ఆన్ చేయాలన్నా? ఎక్కడ నొక్కాలన్నా? అని అడిగిన. దిస్ ఇస్ ద ఫస్ట్ హ్మ్. క్వెషన్. ఆ! అంటే మన స్టాండర్డ్ ఎలా ఉంది? కంప్యూటర్ ఎక్కడ ఆన్ చేయాలి? ఏ స్విచ్ నొక్కాలో కూడా మనకు తెలీదు. ఆ! వాడు ఆ! నాకెళ్ళి ఒక చిన్న స్మైల్ నవ్వేసి, "బాబు హ్మ్. మానిటర్ స్విచ్ ఆన్ చేసుకో. కింద ఆన్ చేసుకో. ఈడ రెడ్ బటన్ ఉంటది. ఎర్ర బటన్" వాడు ఇట్లే చెప్పిండు. ఎర్ర బటన్ ఉంటది. ఆబ్వియస్లీ విలేజ్ నుంచి వచ్చినాం. మనకేం తెలుసు అన్న ఇంకొకటి తెలుసా? అలా నొక్కగానే విండోస్ ఇలా పోద్ది గదా! ఆ! ఆ! ఇలా పోద్ది గదా! హ్మ్. నేను భయపడిపోయాను. అమ్మో! సిస్టమ్‌కి ఏమైపోయిందేమో, క్రాష్ అయిపోతుంది. ఏమైపోయింది? అన్న ఎమ్మటే వాడిని పిలిచి పక్కన అన్న ఏమైతుందన్న షాక్ వాడు బ్రదర్ కూల్ ఏం కాదమ్మా. అది ఆన్ అయితుంది. కొంచెం హ్మ్. ఓపిక పట్టు. దిస్ ఈస్ హ్మ్. ద ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఐ హాడ్ డన్ ఇన్ మై హైదరాబాద్. సో, ఆ నౌ యూ స్టేజ్ ఆర్ ఏ నుంచి సాఫ్ట్‌వేర్ నౌ ఇంజినీర్ ఇన్ బిగ్ కార్పొరేట్ కంపెనీ. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆ! ఆ! డీలింగ్ విత్ ద ఎన్ నంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ నౌ. యాహ్! యాహ్! ఓకే. ఆ! ఎన్ నంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్. సో,